హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంకో రెసిపీతో అయితే వచ్చేసిన అండి. ఏంటి అంటే బెండకాయ మసాలా కర్రీ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే చాలా ఈజీ అండ్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బాండి పెట్టుకుని బాండి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అవన్నీ పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి చీలికలు సన్నతరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన అయితే పోవాలన్నమాట. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ప్లస్ పచ్చివాసన అనేది మెయిన్గా అది పోతుందన్నమాట. అవన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మొత్తం ఇలా కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన అంతా పోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు అయితే మనం అయితే నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో, ఈ విధంగా అయితే మధ్యలో కాస్త ఇలా ఒక బెండకాయని చీరి ఇట్లా ఒక్క బెండకాయలో 3 పీసెస్ వచ్చేలాగైతే చూసుకోవాలి, లేదా 2. మనకి ఇట్లుంటే తినడానికిను ఇంకా టేస్ట్ను బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం గుత్తి వంకాయలు ఎట్లా చీరుతామో మధ్యలో ఇది కూడా అంతే అనమాట. బెండకాయలు కూడా ఇంకా మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న బెండకాయలు కూడా వేసేసి అదే పోపులో మంచి ఆయిల్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, పల్లీలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలు, ఇవైతే మెయిన్ అనమాట. అవన్నీ వేయించుకొని పక్కనైతే పొడి వేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. అవి మనకు మెయిన్గా అనమాట. ఆ మసాలా అనేది మనకు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనకు మంచిగా బెండకాయలు మెత్తగా పడిపోయిన తర్వాత మనం ఒక 2-3 సార్లు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చూడాలి. మనకు బెండకాయలు అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ముక్కలు కాకుండా ప్యూరీ వేసుకోవాలన్నమాట. ఒక 2-3 టమాటాలు మిక్సీ బట్టి ప్యూరీ వేసుకొని ప్యూరీ కొంచెం వేయిన తర్వాత ఒకసారి మూత పెట్టి కాస్త ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు తగినంత వేసుకొని ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకొని సో ఈ విధంగా అయితే ఇంకా ధనియా, జీరా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకొని ఇదంతా మసాలా మనకు మంచిగా కలిసేలాగైతే కలుపుకుంటూ ఉండాలి. కాస్త గరం మసాలా కూడా వేయండి, ఇక్కడ స్కిప్ అయిందనమాట. మనం మసాలా మొత్తం కలిసేలాగైతే ఇట్లా కలుపుకొని ఇట్లా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఒక నిమిషం పాటు మూత పెట్టి తీసి మనకు ఆయిల్ పైకి రాగానే ఈ మెయిన్ మసాలా అనమాట మీకు చూపించాను కదా, కుడక ముక్కలు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, అవైతే కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇలాగ పేస్ట్ అవుతుంది మనకు దోశల్లోకి, ఇడ్లీలోకి చట్నీ ఎలా అవుతుందో అలాగైతే అవుతుంది అనమాట. పట్టిన పేస్ట్ని అయితే ఈ బెండకాయ మిశ్రమంలో అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి తీసి మనకు అయితే ఇట్లా ఆయిల్ అనేది పైకి అయితే వస్తుందన్నమాట. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసుకున్నా. కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసును కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు కూడా మెయిన్, మనకు ఆ మసాలా కూడా మెయిన్ అనమాట. ఇంకా ఈ పులుసు కూడా పోసేసిన తర్వాత మంచిగా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా నెమ్మదిగా అయితే ఉడికించుకోవాలి. సో ఈ విధంగా కాస్త వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోండి. చింతపండు పులుసు కాకుండానే ఇంకా మనకు ఎట్లా అయితే చిక్కబడుతూ ఉంటుందన్నమాట ఆ మసాలా వల్ల అయితే మనకు. సో ఇంకా ఫైనల్గా మనం పలచగా ఉన్నప్పుడే కాస్త స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా ఆటోమేటిక్గా అది చిక్కబడుతుంది. ఇంక ఇక్కడ అయితే మనము ఇంకా మూత అయితే పెట్టేసుకొని మంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.